ఇల్లు ఖాళీ చేయాలని లేకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ సాహెబ్ భార్య మస్తాన్ బి తెలిపారు. తన పేరుతో 1980లో 53వ సర్వే నెంబర్లో 6 గుంటల రిజిస్ట్రేషన్ భూమి కలదన్నారు. షేక్ మస్తాన్ సాహెబ్కు 2 కుమార్తెలున్నారు. పెద్ద కూతురు సుల్తానా బేగం భార్యాభర్తలు విడిపోవడంతో తన తల్లి ఇంటి వద్దనే ఉంటోంది. మస్తాన్ సాహెబ్ చిన్న కూతురుకి కూడా పెళ్లి జరిగి వెళ్లిపోవడంతో వెంకటాద్రిపాలెంలో ఉన్న తన తండ్రి ఇంట్లో చికెన్ సెంటర్ పెట్టుకుని సుల్తానా బేగం జీవనం సాగిస్తుంది. పథకం ప్రకారమే సుల్తానా తండ్రి ఆస్తుపై కన్నేసిన మిర్యాలగూడ మండలం జప్తి వీరప్పగూడెం గ్రామానికి చెందిన ఎస్కే హుస్సేన్ అనే వ్యక్తి 2005వ సంవత్సరంలో ఒంటరిగా ఉంటున్న సుల్తానా బేగంని ట్రాప్ చేసి అక్రమ సంబంధం పెట్టుకుని తను వ్యాపారం చేసి దాచిపెట్టుకున్న సుమారు 10 లక్షల రూపాయల డబ్బును దోచుకోవడమే కాకుండా తన తండ్రి పేరుతో 53వ సర్వే నెంబర్లో ఉన్న కొంత భూమిని తనకు తెలియకుండా దొంగతనంగా మిర్యాలగూడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని 2022లో సుల్తానా బేగం క్యాన్సర్తో చనిపోవడంతో ఎస్కే హుస్సేన్ దొంగ రిజిస్ట్రేషన్ అసలు విషయం బయటపడిందని అన్నారు. అప్పటి నుంచి నిత్యం తన ఇంటికి వచ్చి ఈ ఇంటిని సుల్తానా బేగం నాకు రిజిస్ట్రేషన్ చేసింది, మీరు ఇల్లు ఖాళీ చేయాలని లేకపోతే రౌడీలను పెట్టి మిమ్మల్ని అందరినీ చంపేస్తానని బెదిరిస్తున్నారన్నారు. 53వ సర్వే నెంబర్లు 242 గజాల ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తన దగ్గరే ఉందని, ప్రస్తుతం అదే ఇంట్లో జీవనం సాగిస్తున్నానని, అయినప్పటికీ ఎస్కే హుస్సేన్ వారికి కొంతమంది వ్యక్తులతో తనని భయభ్రాంతులకు గురి చేసి చంపేస్తానని బెదిరిస్తున్నారని షేక్ మస్తాన్ బి పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎల్ గారు తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. వెంకటాద్రిపాలెం గ్రామం మాది. ఈ యొక్క 6 గుంటల స్థలం ఉంటే ఎంతమంది మాది మా అత్తగారిది. 6 గుంటల స్థలం ఉంటే 3 గుంటల స్థలం అమ్మేసి మా మామ మా అత్త ఇద్దరు వచ్చి ఇంకా 3 గుంటలు ఉంటే ఆ 3 గుంటలు వేరే వాళ్ళు వచ్చి మరి ఇట్లా కబ్జా చేసారు. ఈరోజు అడగడానికి వస్తే మాకు దౌర్జన్యంగా బ్యాగ్ పెట్టిస్తారు సార్. మరి ఇది ఎంతవరకు న్యాయం అనేది మరి మీరే చెప్పాలి కదా. బిఎల్ఆర్ గారు ఏమన్నా ఉంటే మీరే న్యాయం చేయాలి. మరి లేదంటే మాకైతే వెనక ముందు ఏ ఆధారాలు లేవు ఇది తప్ప. మాకు చిన్న పిల్లలు ఉన్నారు. మరి ఒక అమ్మాయి పెళ్లికి అయిన అమ్మాయి ఉంది, మరి ముస్లాం ఉంది, ఆ పేరు మీద ఉన్నదాన్ని మరి వేరే వాళ్ళు దౌర్జన్యంగా చేస్తారు. అంటే మీరే చేయాలి సార్, న్యాయం చేయాలి. ముస్లాం న్యాయం చేయలేకపోతున్నా, చచ్చిపోతాం సార్. మీ ఆసక్తి వచ్చి చచ్చిపోతా చిన్న పిల్లలు తీసుకొచ్చి ఎట్లా అంతా నాశనం చేస్తున్నాడు సార్. నాకు తెలియకుండా ఎందుకు చేసేస్తున్నాడు, మాయం చేసేస్తున్నాడు సార్. మాంగం భంగం చేసేస్తున్నాడు సార్. మా ఇంట్లో అంతా నా బిడ్డ కూడా చేసేసాడు సార్. సార్ మీరు ఎమ్మెల్యే గారు మీరే కాపాడాలా. నాకెవరు లేరు ఎందుకు ముందు నాకెవరు లేరు సార్. చిన్న పిల్లకాయలు ఉండరు సార్. తెచ్చి సుప్రీంకోర్టు చూపిస్తే వచ్చి చెప్తాను మీకు. మీరే న్యాయం చేయాలి సార్. నాకు ఎవరున్నారు సార్. అంతా నాశనం చేసేస్తున్నాడు, మాయం చేసేస్తున్నాడు సార్. వాడు దౌర్జన్యం చేసి నైట్ వచ్చి దౌర్జన్యం చేస్తున్నాడు సార్. వాడు రోజులు తెచ్చి వచ్చి నీకు చంపేస్తాను, మీకు అందరికి చెప్పేస్తాడు అంటున్నాడు సార్.